హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మన స్టడీ యూట్యూబ్ ఛానల్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఇంపార్టెంట్ అమెండ్మెంట్ యాక్ట్స్. ఈ వీడియోలో నేను ఇంపార్టెంట్ అమెండ్మెంట్ యాక్ట్స్ అండ్ ఎగ్జామ్లో మోస్ట్ ఎక్కువగా రిపీట్ అయ్యే అమెండ్మెంట్ యాక్ట్స్ ఏంటో కూడా చెప్తాను. ఇంకా లేట్ చేయకుండా టాపిక్లోకి వెళ్ళిపోదాం. ఇంపార్టెంట్ అమెండ్మెంట్ యాక్ట్స్ కొన్ని కీ ఫ్యాక్ట్స్ అనేవి ఉన్నాయండి. అంటే కాన్స్టిట్యూషన్ ఎప్పుడు, నేషనల్ యాంథమ్ అండ్ నేషనల్ సాంగ్, కొంచెం బేసిక్స్ తెలుసుకుందాం. కాన్స్టిట్యూషన్ అడాప్టెడ్ అండ్ ఎనాక్టెడ్ ఆన్ ఎప్పుడైందంటే 26th November 1949 అండ్ కాన్స్టిట్యూషన్ కేమ్ ఇన్ టు ఫోర్స్ అనేది 26th Jan 1950 అండ్ ప్రియంబల్ అనేది ఎప్పుడు యాక్సెప్ట్ అయ్యిందండి 22nd January 1947. నేషనల్ ఫ్లాగ్ ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం మనం 22nd July 1947. నేషనల్ సాంగ్ అంటే వందే మాతరం ఎప్పుడు అడాప్ట్ చేసుకున్నాం 24 Jan 1950. అండ్ నేషనల్ యాంథమ్ జనగణమన ఎప్పుడు మనం అడాప్ట్ చేసుకున్నామంటే 24th Jan 1950. అండ్ మనకి ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా వచ్చేసి రాజేంద్ర ప్రసాద్ ఎప్పుడు 24th Jan 1950. ఇప్పుడు ఈ అమెండ్మెంట్స్ యాక్ట్స్ ఏంటో చూద్దాం. 100th అమెండ్మెంట్ యాక్ట్ ఏంటి? ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ బిట్వీన్ ఇండియా అండ్ బంగ్లాదేశ్ 1974. ఈ క్వశ్చన్ అడుగుతారండి. ఇండియాకి బంగ్లాదేశ్కి ల్యాండ్ బౌండరీ అగ్రిమెంట్ అనేది ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అయ్యిందని కొన్నిసార్లు అడుగుతుంటారు, చూసుకోండి. అండ్ 101st అమెండ్మెంట్ యాక్ట్ ఏమో జిఎస్టీ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. 102nd అమెండ్మెంట్ యాక్ట్ ఏమో నేషనల్ కమిషన్ ఫర్ బ్యాక్వర్డ్ క్లాసెస్ అనమాట, ఎన్సిబిసికి. అండ్ 103rd అమెండ్మెంట్ యాక్ట్ ఏమో 10% రిజర్వేషన్ ఎవరికి కల్పించారంటే ఎకనామికల్లీ వీకర్ సెక్షన్కి. అండ్ 104th అమెండ్మెంట్ యాక్ట్ వచ్చేసి అబాలిషన్ ద రిజర్వేషన్ ఫర్ ఆంగ్లో ఇండియన్స్ ఇన్ లోక్సభ. ఈ ఆర్టికల్ 334 ద్వారా లోక్సభలో ఉన్న ఆంగ్లో ఇండియన్స్ని అబాలిష్ చేశారనమాట. ఇది 104th అమెండ్మెంట్. డెఫినెట్లీ అండి 100, 101, 102, 103 ఆర్ 104 ఈ డెఫినెట్లీ ఈ అమెండ్మెంట్ యాక్ట్స్లో ఏదో ఒకటి అడుగుతారండి. ఒకసారి ఇది మళ్ళీ చూసుకోండి. అండ్ నెక్స్ట్ 105th అంటే అది 102nd దాన్ని కొంచెం కొన్ని కలిపి చెప్పారండి, అంతే. ఇంకొన్ని అమెండ్మెంట్ యాక్ట్స్ ఏంటో చూద్దాం. ఇందులో ఇవి కొంచెం మోస్ట్ ఇంపార్టెంట్ అండి, వస్తూ ఉంటాయి. ఫస్ట్ అమెండ్మెంట్ యాక్ట్ అనేది 9th షెడ్యూల్ అనేది యాడ్ చేశారు కాన్స్టిట్యూషన్లో. అండ్ 7th అనేది రీఆర్గనైజేషన్ ఆఫ్ స్టేట్స్. అండ్ 21st అమెండ్మెంట్ యాక్ట్లో సింధ్ లాంగ్వేజ్ అనేది యాడ్ చేశారు 8th షెడ్యూల్లో. అండ్ 24th అమెండ్మెంట్ యాక్ట్ ప్రెసిడెంట్ అసెంట్స్ టు కాన్స్టిట్యూషనల్ బిల్ వాజ్ మేడ్ కంపల్సరీ అని. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ అమెండ్మెంట్ యాక్ట్ అండి 42nd అమెండ్మెంట్ యాక్ట్ అనేది. 42nd అమెండ్మెంట్ యాక్ట్ని మినీ కాన్స్టిట్యూషన్ అని కూడా అంటాము. కొన్నిసార్లు దీని మీద క్వశ్చన్ ఎలాగ అడుగుతారంటే మినీ కాన్స్టిట్యూషన్ అంటే ఏంటి అని, అంటే అది ఏ అమెండ్మెంట్ యాక్ట్ అని అడుగుతారు. ఇంకొన్నిసార్లు ఏంటంటే 42nd అమెండ్మెంట్ అనేసి ఇచ్చి కింద ఆప్షన్స్ ఇస్తారండి, మినీ కాన్స్టిట్యూషన్ అనేసి కొన్ని అలా ఇస్తారు. ఒకసారి చూసుకోండి. అండ్ ఇందులో ప్రియంబల్లో సోషలిస్ట్ సెక్యులర్ ఇంటిగ్రిటీ అనేవి యాడ్ చేశారండి. ఇది కూడా 42nd అమెండ్మెంట్. మీరు 42nd అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఎలా గుర్తించుకుంటారంటే 42nd అమెండ్మెంట్ యాక్ట్ అనేది 1976. 42nd అమెండ్మెంట్ యాక్ట్ని మినీ కాన్స్టిట్యూషన్ అని అంటారు. మళ్ళీ ఈ అమెండ్మెంట్ యాక్ట్లో సోషలిస్ట్ సెక్యులర్ ఇంటిగ్రిటీ అనేవి ప్రియంబల్లో యాడ్ చేశారు. ఈ 2 పాయింట్లు మీరు గుర్తించుకుంటే చాలండి. అండ్ 44th అమెండ్మెంట్ యాక్ట్ రైట్ టు ప్రాపర్టీ అనే ఆర్టికల్ 31 అండ్ 91Fలో అనేది ఆర్టికల్ 300Aలో ప్లేస్ చేశారండి, అంతేని. అండ్ 52nd అమెండ్మెంట్ యాక్ట్ అనేది యాంటీ డిఫ్లెక్షన్ లా 10th షెడ్యూల్ అనేది యాడ్ చేశారు. అండ్ 52nd అండ్ 61st ఈ 2 కూడా అడుగుతారండి ఎగ్జామ్లో, చూసుకోండి ఒకసారి. 61st అమెండ్మెంట్ యాక్ట్ అంటే ఏజ్ లిమిట్ ఆఫ్ ఓటింగ్ reduces from
21-18 అంటే 21 ఉన్న వాటర్ సైజ్ని 18కి మార్చారు. ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అంటే 61st అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా. ఇది కొంచెం ఇంపార్టెంట్ అండి. 61st అమెండ్మెంట్ యాక్ట్ చూసుకోండి. అండ్ 65th నేషనల్ కమిషన్ ఫర్ ఎస్సీ అండ్ ఎస్టీస్ అండర్ ఆర్టికల్ 338 ఎస్సీఎస్టీస్ని ఆర్టికల్ 338 ద్వారా క్రియేట్ చేశారండి. అండ్ 71st అమెండ్మెంట్ యాక్ట్ ఉంది. కోనాకి, మణిపూరి, నేపాలీ లాంగ్వేజెస్ అనేవి యాడ్ చేశారు. అండ్ 73rd 74th అమెండ్మెంట్ యాక్ట్ 1992-1993 పంచాయతీస్ అండ్ మున్సిపాలిటీస్. ఈ 73rd 74th అమెండ్మెంట్ యాక్ట్ కూడా అడుగుతాడండి ఎగ్జామ్లో. ఇలా పంచాయతీస్ అండ్ మున్సిపాలిటీస్ అలా సింపుల్గా కాకుండా కొంచెం బ్రీఫ్గా అడుగుతారు, చూసుకోండి. అండ్ 86th అమెండ్మెంట్ యాక్ట్ రైట్ టు ఎడ్యుకేషన్ అండర్ ఆర్టికల్ 21A. 86th అమెండ్మెంట్ యాక్ట్ కూడా చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఏ ఆర్టికల్ అని అడుగుతుంటాడు కొన్నిసార్లు. అండ్ రైట్ టు ఎడ్యుకేషన్ అనేది ఏ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా అని కూడా అడుగుతారు. మళ్ళీ ఒకసారి పార్ట్ అడుగుతారండి. పార్ట్ 3 వచ్చి ఈ రైట్ టు ఎడ్యుకేషన్ ఆర్టికల్ 21A అనేది. ఇది కొంచెం గుర్తుపెట్టుకోండి. ఒక్కోసారి ఎలా అడుగుతారంటే 86th అమెండ్మెంట్ యాక్ట్ అని ఇచ్చి రైట్ టు ఎడ్యుకేషన్ అండర్ ఆర్టికల్ 28 అని ఇచ్చి ఏ ఇయర్ అని అడుగుతుంటారు. ఒక్కోసారి చూసుకోండి 2002 అని. అండ్ 91st అమెండ్మెంట్ యాక్ట్ కూడా ఇంపార్టెంట్ అండి. 15% మినిస్టర్స్ ఇన్ లెజిస్లేటివ్ ఇంక్లూడింగ్ PM అండ్ CM ఇన్ దేర్ రెస్పెక్టివ్ లెజిస్లేటివ్స్ అని. అండ్ 92 బోడో, డోగ్రీ, మైథాలి అండ్ సంతాలీ లాంగ్వేజెస్ వర్ యాడెడ్ ఇన్ ద కాన్స్టిట్యూషన్. అండ్ 97th అమెండ్మెంట్ యాక్ట్ అనేది కోఆపరేటివ్ సొసైటీస్ అండర్ పార్ట్ 10B. అండ్ 99th అమెండ్మెంట్ యాక్ట్ అనేది ఎస్టాబ్లిష్డ్ NJAC. ఇవండి ఇంపార్టెంట్ అమెండ్మెంట్ యాక్ట్స్ అనేవి. ఈ అమెండ్మెంట్ యాక్ట్స్లో మోస్ట్ రిపీటెడ్ ఏంటో నేను చెప్తాను చూడండి. ఫస్ట్ నుంచి 100th అమెండ్మెంట్ యాక్ట్ 101st 102nd 103rd 104th ఇవి కొంచెం చూసుకోండి. దాని నెక్స్ట్ ఏమో 42nd అమెండ్మెంట్, 42nd మినీ కాన్స్టిట్యూషన్, ఇది చాలా ఇంపార్టెంట్. 42nd 52nd 61st 65th 73rd 74th 86th 91. ఈ అమెండ్మెంట్స్ అనేవి చాలా అంటే చాలా ఇంపార్టెంట్ అండి. మీరు చూసుకొని ఒకసారి చదువుకోండి, సరేనా? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మన స్టడీ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.